ప్రస్తుత వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలను వడగాల్పుల పట్ల అప్రమత్తం చేయడంతో పాటు ప్రజలు ఎండ తీవ్రతకు గురికాకుండా చేపట్టవలసిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులు కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రస్తుత వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది అన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఎండ తీవ్రతపై తీసుకోవలసిన ముందు జాగ్రత్త చర్యలు, ప్రజలను అప్రమత్తం చేయటం తదితర అంశాలపై కలెక్టర్ రాజాబాబు జాయింట్ కలెక్టర్ కల్పన కుమార్తో కలిసి అధికారులతో సమీక్షించారు. రానున్న 15 రోజుల్లో అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నందున ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల మధ్య సమయంలో అత్యవసరమైతే తప్ప ఎండలో ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు బయట తిరగటం వాయిదా వేసుకోవాలన్నారు. ఎండ తీవ్రతకు గురికాకుండా తీసుకోవలసిన చర్యలపై ప్రజలకు అవగాహన కలిగించాలని తెలిపారు. ప్రధాన కూడళ్లు, బస్టాండ్, రైల్వే స్టేషన్, ప్రభుత్వ కార్యాలయాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వడిదెబ్బ తగిలిన వారికి తక్షణమే చికిత్స అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రులన్నింటిలోనూ అవసరమైన మేర ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధం చేయాలన్నారు. వేసవిలో త్రాగునీటికి ఎటువంటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ, జిల్లా రెవెన్యూ అధికారి చినబాబులేసు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇట్లాంటి లేకపోతే కనుక నేను కూడా నీతో ఉండి నీకు ఎక్కడైనా ఇన్వాల్వ్ కావాలా, ఇట్లాంటిది ఇస్తేనే నేను చేస్తాననేది కాకపోకుండా దేర్ ఆర్ అదర్ వేస్ మనకి మనసుతో పెట్టి కూర్చుంటాను. ఏసీఆర్ రాయండి సార్ అంటే కనుక నాకు జనరల్గా అలవాటు లేదు, తక్కువైన సమయంలో నీ రెగ్యులర్ జాబ్తో పాటు దానికి అవుట్పుట్ ఓరియంటేషన్ వస్తుంది. దాని అల్టిమేట్గా అట్ ది ఎండ్ ఆఫ్ యువర్ ఇక్కడ కెరీర్ ఇక్కడ ఈ టెన్యూర్ ఇక్కడ అయిపోయిన తర్వాత దెన్ వెన్ యూ లుక్ బ్యాక్ then you will have a wonderful job satisfaction. Yes, this is what I contributed, which enhance the quality of the life of the people అనేది చెప్పాలి. కాబట్టి ఆ డైరెక్షన్ లో మనం వెళ్ళాలి. వితౌట్ అ డైరెక్షన్ we shall not go. సో అది అట్లాంటిది మనం పెట్టుకుని ఏదో రొటీన్ గా పొద్దున ఉద్యోగానికి వచ్చి మళ్ళీ ఇంకా సాయంత్రం అయ్యేటప్పటికి ఎవరు వచ్చినా ఫైల్ సంతకం పెట్టేసేసి తర్వాత ఎవరు వచ్చినా వాళ్ళతో మాట్లాడేసి డే అయిపోయింది అనుకుంటే కాదు. నీకంటూ ఒక స్పెసిఫిక్గా ఒక ప్రోగ్రామ్ని నువ్వు డిజైన్ చేసుకోవాలి. చేసుకుని ఈ 3 నెలల్లో నువ్వు ఏం చేసుకుంటావు అనే దాని మీద ఉండాలి. సో ఈ ఫార్మేట్ ఏదైతే ఉందో ఈ ఫార్మేట్ నేను ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ అవుతాను. మీరు చేసినటువంటి మీ కెరీర్లో చేసినటువంటి మంచి పనులు ప్రతిదీ కూడా నేను వింటాను. సో యాక్చువల్గా అందుకనే ఒక 2-3 అవర్స్ అనేది నేను పెట్టుకునేది కారణం అది. నీతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వింటారు. నువ్వు నీ కెరీర్లో చేసినటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో దాంతోపాటు ఆఫీసర్లు అందరూ కూడా వింటారు. సో 2 అవర్స్ ఎంతమంది అయ్యే వరకు కూడా 3 అవర్స్ అని 4 అవర్స్ అని ప్రతి ఒక్కరితో నేను ఇంటరాక్ట్ అవుతా. బట్ యూ హ్యావ్ టు రీఓరియంటెడ్ అండ్ రీమోటివేటెడ్. జనరల్గా మాత్రం మీరు ఉద్యోగం చేయకండి. దానికోసం చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా చేసుకుంటారు. యూ హ్యావ్ టు వర్క్ ఇన్ ఎ డిఫరెంట్ యాంగిల్ where your presence shall create some impact. పబ్లిక్ లో కానీ లేకపోతే మీ డిపార్ట్మెంట్ లో కానీ నీ ప్రెజెన్స్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. ఎస్పెషల్లీ మీరు ఎక్కువగా ప్రజలకి ఇంపాక్ట్ అయ్యే డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ ఉంది, తర్వాత మన చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది. సో ఇవన్నీ కూడా, తర్వాత డిఆర్డిఏ ఉంది. ఇవన్నీ కూడా మనకి ప్రజల్ని చాలా డైరెక్ట్గా ఇంపాక్ట్ చేస్తాయి. నువ్వు ఫోకస్గా లేదు అని అనుకుంటే కనుక దాన్ని డ్రైవ్ అయిపోతుంది, దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. ఎంతవరకు దాన్ని అచీవ్ అయ్యామని చెప్పేసి కూడా చూసుకుంటూ ఇది రెగ్యులర్ అబ్జర్వేషన్ చేసుకుంటూ అండ్ ఇన్ అడిషన్ టు దట్ వాట్ ఈస్ దట్ కాంట్రిబ్యూషన్ విచ్ యూ వాంట్ టు మేక్ అనేది కూడా నువ్వు పెట్టుకుంటూ ఉంటే డెఫినెట్గా అట్ ది ఎండ్ ఒక 1 year అయిన తర్వాత దాన్ని మళ్ళీ నెక్స్ట్ ఏప్రిల్ మనం చూస్తే దాని లాట్ ఈస్ అ బిగ్ స్టోరీ టు టెల్ us. సో అది ఆ యాంగిల్లో మనం వర్కౌట్ చేసుకుంటాం. Or maybe you have taken up a new case. For example, in revenue, you are settling an entire village. We recently had a case of bonded labor. So probably we can start to document it, because in today's time, only doing the work. I'm not asking you to overtly promote yourself. I'm just asking what work you're honestly doing. There is no harm in sharing it with others, because it inspires other people. It also makes you feel happy about the work that you do. So one request that I would want to do is, you don't have to do something very big. Probably you are changing the lives of one family, but that family has been ignored for hundreds of years.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.